ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. భారతీయ సాంప్రదాయాల్లో వివాహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శోభనం రాత్రి భార్యాభర్తలకు ఎంతో ప్రత్యేకం. యువతి జీవితంలో 1000 రాత్రులు రావచ్చు, కానీ ఫస్ట్ నైట్ ఆ యువతి జీవితంలో మరుపులేని రాత్రి. ఒక జంటను ఒక్కడిగా చేసే ఈ శుభకార్యం తరువాత నిర్వహించే తొలి రాత్రిని కూడా మన దగ్గర పవిత్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే తొలి రాత్రికి ముందు కొన్ని ఆచారాలను పాటించడం పలు వర్గాల్లో ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. అలాంటి ఆచారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుంకుమ పువ్వు కలిపిన పాలను వధువు చేతికిచ్చి తొలి రాత్రి గదిలోకి పంపడం హిందూ వివాహ వేడుకలో ఎక్కువగా చూస్తుంటాం. దీనివల్ల ఆ పాలతో దంపతులిద్దరికీ శక్తి కలిగి వారి సంసారం బాగుంటుందని విశ్వసిస్తారు. కొన్ని భారత సాంప్రదాయాల్లో తొలి రాత్రి ముందు దంపతులిద్దరికీ తినేందుకు పాన్ ఇస్తారు. ఎందుకంటే పాన్ నోటిని శుభ్రం చేసి అందులోని క్రిములను తొలగిస్తుంది. అంతేకాదు నోటిని సజావుగా ఉంచి దంపతులిద్దరూ సువాసనతో మెలిగేలా చేస్తుంది. ఇప్పుడు చెప్పబోయేది అత్యంత పురాతనమైన దుర్మార్గపు ఆచారం. చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది, కానీ దీన్ని ఇప్పటికీ పలు ప్రాంతాల్లో పాటిస్తున్నారు. అదేంటంటే తొలి రాత్రి తరువాత వధువు అత్త దంపతుల గదిని పరిశీలించి దుప్పట్లపై రక్తపు మరకలు ఉన్నాయో లేదో చూస్తుంది. ఒకవేళ ఉంటే ఆ వధువు కన్య అని అర్థం చేసుకుంటారు. కాల్ రాత్రి అనే ఆచారాన్ని బెంగాలీలు పాటిస్తారు. వీరిలో నూతన దంపతులు తొలి రాత్రికి ముందు రోజు రాత్రి వేరువేరు గదుల్లో పడుకుంటారు. కనీసం ఒకరి ముఖాన్ని ఒకరు కూడా చూడరు. తెల్లవారుజామున వధువు తన తల్లిగారింటికి వెళ్తుంది. తాను సరైన వ్యక్తితోనే జీవితంలో ముందుకు వెళ్తున్నానని తల్లితో చెప్పి విషయాన్ని ధృవపరుస్తుంది. ఆ రోజే తొలిరాత్రి నిర్వహిస్తారు. ఈ ఆచారాన్ని మనలో అధిక శాతం పాటిస్తారు. అదేంటంటే తొలిరాత్రి దంపతులు గడపబోయే గదిని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. ఎందుకంటే పువ్వుల నుంచి వచ్చే సువాసన లాగానే వారి జీవితంలో కూడా పరిమళాలు వికసించాలని, జీవితంలో ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభించాలని, అంతేకాదు ఆ పువ్వుల వల్ల గదిలో పూర్తి శృంగారభరితమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.